సునీత గారు మీరు అట్లా ఎట్లా చేస్తారు అని అనకండి. మొత్తం వాషౌట్ అయిపోయి ఉంటుంది. ఏంటిదో దీని పేరు ఏంటిదో ఇట్లాగే ఉంటుందండి. అనవసరంగా ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట. వాస్తవంగా చాలా డిసప్పాయింట్మెంట్ అండి. ఇవి కంటి చూపుకి మంచిది అంటారండి. నన్ను మించి హైట్ వెళ్ళిపోయినాయండి. నా హైట్ అయిపోయింది. సొరకాయ మళ్ళీ కాసింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే తోటకు వచ్చానండి. వారం అవుతుంది పైకి రాక. ఏదో అలా నీళ్ళు పోసి వెళ్ళిపోతే పాపం అట ఇంకా చూడను కూడా చూడట్లేదు ఏముంది ఎలా ఉంది ఏంటనేది. ఇవాళైతే పాపం ఏదైనా కొన్ని కూరగాయలు ఉంటే కోసుకుని వెళ్దామని చెప్పి వచ్చాను. ఇంకా తోట పని అయితే దీపావళి లోపల అయితే పాసిబిలిటీనే లేదండి అసలు చేసుకోవడానికి. ఇంకా పాపం దాని అంతటా అదేదో దాని సంతోషం కొద్దీ ఇచ్చిన కూరగాయలు తప్పించి అన్నట్టు ఉంది ప్రస్తుతం. దీపావళి అయినాక అప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మొదలు పెడదాము. ఎప్పుడు నేను ఇట్లాగే చెప్తా ఉంటా, మళ్ళీ ఏదో ఆటంకం వస్తే ఇప్పుడు ఆటంకం వచ్చే ఛాన్స్ లేదులేండి. మళ్ళీ సంక్రాంతి వరకు అంత హడావుడి ఉండదు, రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది పనులు. సో సీజన్ కదండి, హోమ్ డెకార్లో చాలా బిజీ ఉంటుంది. ఇక్కడైతే మన వైట్ వంకాయలు ఉన్నాయి. ఇవి ఈ షేప్ది మొన్న సీడ్స్ తీసాను కదా, అది ఏం చేశానంటే సునీత గారు మీరు అట్లా ఎట్లా చేస్తారు అని అనకండి. విని ఇక్కడే మర్చిపోయి వెళ్ళాను. ఇప్పుడు పైకి వచ్చినాక అది అక్కడ ఎదురుగుండా చూసి అది ఇట్లా అయిపోతే నా మనసు కూడా అంతే బాధ, ఇట్లా పిండేసినట్టు అయిపోయింది. దాని షేప్ చూపిస్తూ ఉండండి. కాకపోతే మేబీ గింజలు పాడయ్యి ఉండకపోవచ్చు అనుకుంటున్నా. చూద్దాం. వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా ముదిరిపోయినాయి. 2 రోజుల ముందు కొయ్యాల్సింది. పర్లేదు, పచ్చడికైనా పనికి వస్తాయి. ఇక్కడ దగ్గరకు రండి చూపిస్తాను. చూసారా అండి, కాయలు అయితే పాపం బాగానే వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నానండి, నేనైతే వీటికి ఏమీ వేయట్లేదు. మీ తోట అంత బాగుంది, ఏం చేస్తున్నారు సునీత గారు అని చాలామంది అడుగుతున్నారు. సమ్మర్లో ఎరువు వేసానని చూపించాను కదండి. సమ్మర్కి ముందు మట్టి కలుపుకున్నాం కదా, ఆ టైంలో వేసి తప్పించి నేను పాపం మళ్ళీ ఏమీ వీటికి ఇవ్వలేదు అన్నమాట. అదే స్లోగా రిలీజ్ అవుతుంది. దట్టు అసలు ఈ వర్షాలకి మొత్తం వాషౌట్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏదో ఒకటి ఇవ్వాలి. బీరకాయ అన్నిటికంటే ఎక్కువ ఇదిగోండి, ఈ చెమ్మకాయలు అయితే బాగున్నాయి. కాకపోతే అక్కడ అయితే అసలు మనకు అందవండి. అవి ఎవరినన్నా ఎక్కించుకోపించాల్సిందే. చాలా ఉన్నాయి అక్కడ. ఇందులో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుందంటండి. సో ఎవరైనా చక్కగా పెంచుకోండి. ఇంతకుముందు అయితే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఎలా వండాలి ఏంటి అనేది తెలిసిన తర్వాత నచ్చుతుంది అన్నమాట. కొన్ని అయితే ముదిరిపోయినాయి అండి. ఇంక వదిలేస్తున్నా, పీచు కట్టేస్తుంది. ఊరికే టైం కోసుకోలేదు అనుకోండి, ఊరికే పీచు కట్టేస్తుంది. ఈ ఏంటో వచ్చినాయి, ఈ ఆన్లైన్లో తెప్పించాను. ఇది ఏంటిదో దీని పేరు ఏంటిదో ఇట్లాగే ఉంటుందండి. పెట్టేటప్పుడు అబ్బా నాకు గుర్తుంటుందిలే అనుకుంటా. ఇదేంటిదో తెలిస్తే చెప్పండి. ఇదిగోండి, చూడ్డానికి ఇట్లా మన చెమ్మకాయ తీగలాగానే ఉంది. ఆకులైతే ఇట్లా వచ్చినాయి కాయలు. పేరు తెలిస్తే చెప్పండి. మరి ఇది ఎట్లా తింటారో ఏంటో కూడా తెలియదు మనకి. దీని లోపల సీడ్ ఉంటుందా? ఎరగదీసి చూద్దామా దీని కథ ఏంటో. ఇది ఏదో బీన్సేనండి. అప్పుడు మనం పెట్టుకున్నాం కదా ఇవి. మరి తెలిస్తే మీకు చెప్పండి. అనవసరంగా కట్ చేశానేమో, కనీసం విత్తనం సేవ్ చేసుకునే పని. దీని గురించి తెలిస్తే చెప్పండి, దయచేసి కామెంట్ చేయండి. ఏం సునీత గారు మీరు ప్రతిసారి ఇట్లాగే మర్చిపోతారు, అయినా రాసుకోరు అనమాకండి. అక్కడ కాలు ఇక్కడ కాలు వేసుకుని పనులు చేస్తే ఇట్లాగే ఉంటుంది. అక్కడ ఉన్నాయి, కోద్దాం, కష్టపడవు. బెంచ్ ఉంటుందంటావా? ఇంకా పైన కూడా ఉన్నాయమ్మా అందవై. అక్కడ ఉన్నాయి ఇంకా 3 కాయలు. ఇది పెసరపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంది. నాకు అంతకుముందు తెలవలా. చిక్కుడుకాయలు కూడా ఆల్మోస్ట్ ఇది 365 days చిక్కుడు అండి. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చింది. అంటే మొత్తం అంతా తీగ ఇట్లా పాడైపోయింది. ఏం వర్షాలండి అసలు, వర్షాలు ఒకటే వర్షాలు. ఏమంటే చెప్పండి పంట.
నా తోట అయితే బాగాలేదు నిజం చెప్పాలంటే. మరి మీవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వాస్తవంగా చాలా డిసప్పాయింట్మెంట్ అనమాట ఈ సంవత్సరం హార్వెస్ట్లో అయితే. మనమే ఇంత బాధపడుతుంటే రైతుల పరిస్థితి ఏంటండి? పంటలు అంతంత ఖర్చు పెట్టి మొత్తం అప్పులు చేసి మరీ వేస్తారు పంటలు. అలా అని చెప్పి ఇప్పుడు ఇయర్ అప్పుల పాలు అయిపోయాం కదా, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వేయకుండా ఆపేద్దామా అనుకోవడానికి ఉండదు, వేయాల్సిందే ఇంకా అది. ఇది పర్పుల్ చిక్కుడు అండి, కనుపు చిక్కుడే. మనకి పర్పుల్ కాస్తుంది కదా, పర్పుల్ కలర్లో కాస్తుంది. కనుపు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవే ఇట్లా పర్పుల్ కలర్లో వస్తాయి అన్నమాట. ఈ సంవత్సరం అసలు కనుపు చిక్కుడు కూడా విత్తనం పెట్టలేదండి. నేను పెడదాం అనుకుంటానే పుణ్యకాలం. ఇప్పుడు ఇంకా సెప్టెంబర్ వచ్చేసింది, అక్టోబర్ వచ్చేసింది. అసలైతే ఈ టైంకి ఇంకా ఇంకో 15 రోజులు పోయిన కాడి నుంచి కాసేస్తాయి. మనం ఇంకా అసలు పెట్టనే లేదు, అట్లుంది ఈసారి. అబ్బో, ఇప్పుడు కూడా అసలు మేము పైకి వద్దాం అనుకుంటే దబ వర్షం. సర్లే ఇవాళకి కూడా వీడియో లేదులే, ఇవాళకి కూడా కోసే పర్లేదు కూరగాయలు అనుకుంటే మళ్ళీ పాపం వరుణదేవుడు కరుణించాడనమాట. ఏమున్నా లేకపోయినా పాపం మీ చిక్కుడుకాయలు అక్కడొక 4 వస్తూనే ఉంటాయి. ఇంకా మీ తోటలు ఎలా ఉన్నాయండి? గడ్డి మాత్రం బాగా పెరిగిపోతుంది. ఏం పెరిగినా లేకపోయినా గడ్డి విపరీతంగా. అది మనం చేతమ్మటే తీసుకోలేదు అనుకోండి చిన్నగా ఉన్నప్పుడే, అంత ఫాస్ట్ మరి మొక్కలు అట్లాగే ఉంటే గడ్డి మాత్రం విపరీతంగా పెరిగిపోద్ది. పచ్చిమిర్చి ఉన్నాయి మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు కొంచెం అంత ఆశాజనకంగా లేవు. వీటిని మళ్ళీ పాపం దారిలోకి తెచ్చుకోవాలి. ఏం కాదులేండి, పండగ అయినాక ఇటు పని పడదాము. ఇదిగోండి ఈ తీగకు కాసిన కాయలు అనమాట అవి. ఇందాక చూపించాను కదా, ఇది అక్కడ దాకా వెళ్ళింది కాబోలు, నేను అబ్జర్వ్ చేయలా. ఇక్కడైతే కానీ ఈ కాయ వేరేగా ఉంది కదా, ఇక్కడ దానికి ఏదో బొజ్జ వచ్చినట్టుంది. అయితే ఏమో మీకు తెలిస్తే చెప్పండి. స్వాడ్ బీన్స్ అంటే చెమ్మకాయలే స్వాడ్ బీన్స్ అంటారు అనుకుంటా కదా. ఇదిగో దీని గుత్తి ఇదిగోండి ఇట్లా ఉంది, ఇక్కడ కనిపిస్తుందా మీకు పర్పుల్ కలర్లో? ఇది దీని పువ్వులు గుత్తి. మరి ఇవి కాయలు ఎలా వస్తాయో ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అర్థం కాకుండా ఉంది. ఇది దీనిదేనంటావా? ఇదిగో ఇక్కడ కూడా ఉండే ఇంక ఈ కాయలు. చూద్దాంలే ఇంకొంచెం పెద్ద అయినాక. కొన్ని దొండకాయలు ఉన్నాయండి, పాపం లేవు అనుకుంటానే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మనం పైకి వచ్చినప్పుడల్లా అసలు మనల్ని డిసప్పాయింట్ అవ్వనివ్వు అనమాట మొక్కలు. ఏదో ఒకటి ఎట్లా అంటే గార్డెన్ ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం లేదనుకుంటే ఏదో ఒకటి చేసి అప్పటికప్పుడు పెట్టేస్తుంది కదా, ఆ టైప్ అనిపిస్తుంది నాకైతే. ఏం లేవనుకున్నా కానీ ఆకుకూరలు ఎప్పుడు ఉంటాయి కదా, చక్కగా పైకి వెళ్ళా 4 పాలకూర ఆకులు తెచ్చుకోను, అప్పటికప్పుడు పప్పుకూర చేసేసుకోవచ్చు. ఇట్లా మన ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వనివ్వదు గార్డెన్. చక్కగా ప్లేస్ ఉన్న వాళ్ళైతే మాత్రం పెట్టుకోండి కంపల్సరీ. ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ ఉందండి, కోసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది, దాంతో ఇప్పటికైతే బ్రేక్ వస్తుంది. మళ్ళీ మనం పెట్టిన మొక్కలు రావాల్సిందే కాపు. ఈ కామంచి మొక్క మంచిదే కానీ తోటకు మంచిది కాదు, మనకు మంచిది. కానీ ఎక్కడన్నా ఉందంటే ఇంక అసలు మొత్తం గార్డెన్ అంతా ఇదే ఆగం గింజలు పడ్డాయి, కుప్పలు మొక్కలు వచ్చేస్తాయి. ఇవి కంటి చూపుకి మంచిది అంటారండి. ఆకు కూడా పెసరపప్పులో వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ పచ్చిమిర్చి ఒక టమాటో వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో తినరండి, అన్నీ ఏ పడితే వేస్తే తినరు. కానీ నేను ఒకసారి ఎవరో చెప్తే వండాను, చాలా బాగుంది. ఇవి నన్ను మించి హైట్ వెళ్ళిపోయినాయండి. యాక్చువల్గా ఇలాంటప్పుడు మనము కొంచెం కట్ చేసేసుకోవచ్చు, కాకపోతే కట్టర్ మంచిది ఉండాలి. ఇది దీంతో కట్ చేయలేండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇవి ఇంకా గింజలకే మొత్తం అయిపోయింది దీని పని. చూసారా ఎట్లా చిగుర్లు వస్తున్నాయి కదా, మనం ఇది ఇక్కడ కట్ చేసేస్తే చక్కగా కాస్తాయి మళ్ళీ. మా మామయ్య గారు అయితే అసలు బెండకాయలు కూడా ఉంచుతారనమాట. ఒక్కొక్క మొక్క 2 years 1 year 1.5 year అట్లా పెట్టి ఉంచుతారు, వస్తాయి కాయలు బాగానే. ఈ ఊరికే ముదిరిపోతాయండి, కోసుకోవాలి. బెండకాయలు అయితే మాత్రం రోజు మార్చి రోజు మనం చూసుకుని కోసేసుకుంటూ ఉండాలి, ఊరికే ముదిరిపోతాయి లేకపోతే. నేను వారం రోజుల నుంచి రాలేదు కదా, అప్పుడు ఇందులో కూడా 2-3 కాయలు ముదిరిపోయినాయి. ఏం లేదు, ముదిరితే పడేయలేదు కదా, సాంబార్లోకి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది.
పాపం మన మిద్దె తోటలో టమాటోలు ఇట్లా 4-5 ఒక అర కేజీ టమాటాలు కోయటం ఇదే ఈ సీజన్లోనే అనుకుంటా. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంత తక్కువ టమాటాలు హార్వెస్ట్ చేయటం. ఇవి కూడా సగం పైన నీళ్ళు కదండి వర్షానికి, ఏదో పెస్ట్. ఇప్పుడు మనం ఏమి పెస్టిసైడ్ స్ప్రే చేయం కదా, ఆర్గానిక్ వేలో వెళ్తాం కనుక పెస్ట్ అనేది తొందరగా వస్తుంది. సో అసలు నీమ్ ఆయిల్, కనీసం నీమ్ ఆయిల్ అన్నా స్ప్రే చేసుకునే గ్యాప్ ఎట్లాగో ఉండట్లా. ఇంకా పెస్ట్ రాకుండా ఉండాలని అసలు మనం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. దానిమ్మకాయ ఇది ఇంకొక 2 రోజుల ముందు కోసుకోవాల్సిందండి. 2-3 ఇవి ఓపెన్ అయిపోయినాయి. ఇవి తీసేసుకుంటే ఇది ఎంత బాగానే ఉంది. అయితే ఇవి ఇలా వదిలేసామంటే మళ్ళీ మనకి దీని నుంచి గింజలు వస్తాయండి. కాకపోతే మనం అంత ప్రాసెస్ చేసే లోపల మళ్ళీ వర్షాలు పడి అవి ఉంటాయో ఉండవు. ఇందాక వంకాయ చూపిస్తానన్నాను కదా, ఇది పట్టుకోవడానికి కూడా ఎట్లాగా ఉంది అప్పుడు. ఇదిగోండి, ఇది హోప్ఫుల్లీ గింజలు బాగుంటాయని అనుకుంటున్నా. ఉన్నాయిలేండి, దాద్దాం. తీసుకెళ్ళి దీన్ని చేతులకి ఏదన్నా వేసుకున్నప్పుడు చేస్తా. ఎంతైనా పదార్థం కుళ్ళిన తర్వాత అది పైగా ఎట్లాగో ఉంది చూడ్డానికి కూడా. ఈ పులుసు వంకాయలు చూసారా, ఏమి లేవు అంటూనే ఇన్ని కూరగాయలు వచ్చినాయి. కాలీఫ్లవర్లు వచ్చినాయి, ఒక 2 టమాటాలు వచ్చినాయి, ఒక 1/2 కేజీ నుంచి 1/2 కేజీకి మధ్యలో. ఇదిగోండి, ఇది చూసారా, ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట. అన్ని చెట్టుకు మొక్కకు ఉండగానే ఇట్లా అయిపోతుంది. పగలంతానేమో ఎండ, సాయంత్రానికి అదేదో అమ్మ నా టైం అయిపోయింది నేను రావాలన్నట్టుగా వచ్చేస్తుంది వర్షం. ఈ టమాటాలు ఇదొక విత్తనం అండి. మొన్న ఇవి మీకు విత్తనం ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పనా? టమాటోస్ సింపుల్గా ఇవి కట్ చేసుకోండి. చక్కగా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, దాని మీద ఈ జ్యూస్ని అలా పిండేసేయండి. మళ్ళీ ఇది కూరలోకి వేసేసుకోండి వేస్ట్ చేయకుండా. ఆ టిష్యూని తీసుకెళ్ళి ఆపళంగా మట్టిలో పెట్టేయండి. కొంచెం ఎండిన తర్వాత చక్కగా మీకు బాగా వస్తాయి. మొన్న మా మామయ్య గారికి అలాగే చేసిస్తే అట్లా సేమ్ ఆ టిష్యూలు ఎట్లా పడ్డాయి అట్లా అట్ట మొలిసిందనమాట గింజలు. ఫోటో పెట్టారు, ఉంటే కనుక నేను మీకు ఫోటో పక్కన పెడతాను చూడండి. మామయ్య గారు షేర్ చేసిన ఫోటో పెడతాను, ఉంటే పెడతా. కానీ భలే వస్తాయండి. మళ్ళీ మనం విత్తనాలు తీసుకెళ్ళి వాటిని పల్చగా వేసి గోలంతా ఏం అవసరం లేదు అసలు. సింపుల్ టెక్నిక్. ఇదిగోండి వంకాయలు కరెక్ట్గా ఈ కలర్లో ఉండగా కోసుకోవాలి. భలే ఉంది కదా. ఇప్పుడే కాపుకి వస్తున్నాయి. ఇంకేం లేవులేండి. ఇక కిందకి వెళ్తే గోంగూర ఉంది, గోంగూర కొంచెం కోసుకుందాం, చాలా రోజులు అయింది కొయ్యక. చిక్కుడుకాయలు మనకు కాసేది కాకుండా పాపం పక్కింటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా కాద్దామని చెప్పి అటు కూడా వెళ్ళిపోయింది. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మధ్యలో. అయితే అసలు ఎంత కాపో. ఇంకా పైకి వెళ్ళిపోయింది కదా, పైన ఏదైనా సపోర్ట్ ఇస్తే వాళ్ళు బాగా కాస్తుంది. ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేనైతే చీకటి అయిపోతుంది కదా, కొయ్యట్లేదు. కొన్ని నాకు అందే అంత మాత్రంలో కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా కొన్ని. ఇదిగోండి, ఇది మన సొరకాయ మళ్ళీ కాసింది. ఇదేంటంటే పాలినేట్ అవ్వట్లేదు. మొన్న దీన్ని కూడా నేను చేస్తే ఆగింది పింద. కోసేద్దాము, మళ్ళీ ఇది ముదిరిపోద్దేమో అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది సొరకాయ. ఇక్కడ దీన్ని పాలినేట్ చేద్దాం ఇప్పుడు. హ్యాండ్ పాలినేషన్ తెలుసు కదండి. ఇది మనకి కింద కాయతోటి పిందెతోటి ఉండి వచ్చిందేమో ఫీమేల్ అన్నట్టు, పిందె లేకోకుండా వచ్చిందేమో మేల్ అన్నట్టు. ఇవి యాక్చువల్గా బీస్ పాలినేట్ చేస్తాయి. ఒక దాని మీద వాలింది మళ్ళీ దాని మీదకి వెళ్ళి వాలితే ఆటోమేటిక్గా పాలినేట్ అవుతాయి. ఇప్పుడు అసలు మన కాంక్రీట్ జంగల్లో వస్తున్నాయి అనుకోండి మనకి, కానీ ఎందుకో అన్నీ పాలినేట్ అవ్వట్లేదు, చాలా వేస్ట్ అయిపోయింది. ఇది చక్కగా దీని మధ్యలోకి ఇట్లా టచ్ చేసామనుకోండి మళ్ళీ మనకి వస్తుంది. ఓకే, కక్కుర్తిగా నేను మళ్ళీ కూడా కోస్తాను చూడండి, విత్తనానికి ఉంచుకుందాం అనుకుని కూడా. ఇది అయితే ఉంచేద్దాము విత్తనానికి. బోల్డ్ మందికి ఇవ్వచ్చు ఒకటి వచ్చిందంటే మనకి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, తెచ్చుకుని ఎక్కి చేయాలి. చేసే వెళ్తాను ఇప్పుడు, లేకపోతే అవ్వట్లేదు, ఆగట్లేదు. ఇదిగోండి కాకరకాయలు ఉన్నాయి. ఈ కాకరకాయ ఏమో ఈ ఇంటి వాళ్ళకి కాస్తుందంట వెళ్ళి,
అదేమో చిక్కుడుకాయ ఏమో ఆ ఇంటి వాళ్ళకి కాస్తుంది. అఫ్కోర్స్ ఇది నాకు కూడా ఫ్రీగా వచ్చిన మొక్కే, దేవుడు ఇచ్చిన మొక్క. ఇది పక్క స్థలంలో మొలిసి ఇటు ఎక్కి కాస్తుంది చూడండి. అట్లా దేవుడు మనకి ఇందిరా అందరికీ సమానంగా నీకు ఇవ్వలేదా అన్నట్టుగా అటు ఇటు అన్నీ వెళ్తున్నాయి. సో ఇదైతే కుర్చీ ఎక్కి కొయ్యాలండి. కాకరకాయలు ఉన్నాయి, నేను నెమ్మది కోసుకుంటా. కొంచెం గోంగూర కోసేసుకుందాం ముందైతే, మళ్ళీ వీడియోకి చీకటి అయిపోతుంది. ఇదిగోండి గోంగూర అయితే బాగా పెరిగిపోయింది. ఇది ఇట్లా పొడవుగా పెరిగిపోయింది కదా, కొంచెం కట్ చేసేద్దాము, మళ్ళీ చిగురు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా కొంత అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా నాకు ఇంకొక ప్లేస్లో కూడా ఉందండి, కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొయ్యాల్సింది, బాగా నా హైట్ అయిపోయింది. కొంచెం చిగురున్న దగ్గర కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. పక్కన స్టెమ్ వచ్చేది చూసుకుని కట్ చేసుకోవాలండి. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తా. ఇదిగోండి ఇట్లా ఉన్న దగ్గర కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది చిగురు. అయినా గోంగూర బాగా తొందరగా పెరిగిపోద్దండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టినా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు పచ్చడి చేయాలన్నమాట, రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో ఒక పచ్చడి చేసి కొంచెం పక్కన ఒక ఉల్లిపాయ కూడా వేసేసి లాస్ట్లో అప్పటికప్పుడే తిరగమాత పప్పులు కూడా కరకరలాడుతూ ఉన్నప్పుడు తింటే ఉంటుంది. అబ్బా ఇది కదా జీవితం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది గోంగూర. సో ఇవాళకైతే ఇదిగోండి మా సంజమ్మ పెట్టిన పసుపు తోట అనమాట. ఇది అన్నారు కదా మీరు, సంజమ్మ పెట్టింది కదా బంగారు తల్లి బాగా వస్తుందండి అని. నిజంగానే బాగానే వచ్చినాయి. ఈ రోజుకైతే హార్వెస్ట్ ఇదండి, ఏం లేదనుకుంటేనే ఇంత మంచిగా వచ్చినాయి. సో మీరు కూడా ప్లేస్ ఉంటే మాత్రం బద్దకిచ్చి అయితే, అంటే భయపడైతే పెట్టకుండా ఉండకండి. ఏం కాదండి, మనం కొంచెం టైం కేటాయిస్తే చక్కగా మనకి బోల్డ్ అంతా ఫలితం ఇస్తుంది అనమాట. అది తప్పకుండా అందరూ మొక్కలు పెంచుకోండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.